నేనైతే ఇగో గిది బలి అంటారు సారు, గిది హాస్ అంటారు, ఇది భూరి అంటారు. నీ ఛాతి మీద ఉన్న బిళ్ళల గురించి చెప్పు సారు కొంచెం. అమ్మా ఈ బిళ్ళలు ఫస్ట్ ఇది తెలంగాణ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి 3 ఉంటాయమ్మా. ఫస్ట్ సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, మహోన్నత సేవా పథకం. ఈ ఫస్ట్ సేవా పథకం ఎప్పుడు వచ్చిందంటమ్మా, నేను 7ల బయారం సిఐ చేసేటప్పుడు ఒక 10,000 మంది ట్రైబల్స్ని కొత్తగూడెంలో ఉన్న 40 మంది డాక్టర్లు, మణుగూరు నుంచి 10 మంది, 50 మంది డాక్టర్లను కరగూడెం తీసుకెళ్ళి, అంటే కంప్లీట్ ట్రైబల్ ఏరియా అమ్మ. అప్పుడు మా ఎస్పీ గారు వివి శ్రీనివాసరావు సార్ గారు ఉండేది. ఆ సార్ ఆధ్వర్యంలో సార్ ఏమన్నారంటే, నేను ఇట్లా సార్ 10,000 మందికి ట్రైబల్స్ అందరికీ మేము ఈ ప్రోగ్రాం పెడుతున్నాం సార్, మీరు దయచేసి రావాలంటే పాపం సార్ ఓకే నేను 1 అవర్ కొరకు వస్తాను అంటే, బాగా ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ అమ్మా అప్పుడు. ఇది 2002 సంవత్సరంలో. పాపం సార్ కూడా 1 అవర్ కొరకు వస్తానని చెప్పేసి అమ్మా మేము చాలా గ్రాండ్గా చేసినాం ఆ ప్రోగ్రాం. అంటే ఫస్ట్ రోలో ఒక 15 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు కూర్చుంటారమ్మా. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ మీద పేరు రాసి ఆ పేషెంట్కి ఇవ్వడం. అంటే దాదాపు 2 మండలాల్లో ఉన్న 10,000 మంది జనాలు, ట్రైబల్స్ ఏరియా అందరు వచ్చారు అనమాట. వాళ్ళందరికీ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడం. రాసి ఇవ్వగా 2 యాపిల్స్ ప్రిస్క్రిప్షన్. ఫస్ట్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ మొత్తం థరోగా చెక్ చేసి ఏమేమి ఉన్నాయి. వాళ్ళ వెనకాల థర్డ్ రోలో ఎక్స్పర్ట్ డాక్టర్ అన్నాడు. ఏదైనా లేడీస్కి అయితే గైనిక్ ప్రాబ్లం అయితే గైనిక్ డాక్టర్లు వచ్చిండ్రు, ఆర్థో ప్రాబ్లం అయితే ఆర్థో డాక్టర్, అట్లా ఆల్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ థరోగా చెక్ చేసిన తర్వాత వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టించి మళ్ళా వాళ్ళ ఇండ్లకి పంపించేద్దామా. బాగా క్రానిక్ ఉన్న వాళ్ళను మళ్ళీ కొత్తగూడెం డాక్టర్ల దగ్గర పంపించి మళ్ళా థరోగా ఇచ్చేసి కొత్తగూడెం అయితే కొత్తగూడెం వరకు, లేకుంటే హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసి అట్లా చేసేదమ్మా. అట్లా పర్ఫెక్ట్ చేసినట్టు దాని సేవ పథకం వచ్చిందమ్మా. అమ్మా అంత చరిత్ర ఉందా సార్ దానికి?